శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కన్సిస్టెన్సీ శ్రేయస్ అయ్యర్. అసలు శ్రేయస్ అయ్యర్ ఏ టీంకి అయితే కెప్టెన్సీ వహిస్తాడో ఆ టీం ఓనర్స్, ఆ ఫ్రాంచైజ్ చాలా హ్యాపీగా ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం ఢిల్లీకి కెప్టెన్సీ చేశాడు. అప్పుడు వాళ్ళని ఫైనల్ వరకు తీసుకెళ్ళాడు. జర్రంతలో కప్ మిస్ అయింది. దాని తర్వాత కేకేఆర్కి వచ్చాడు. లాస్ట్ సీజన్ వాళ్ళని ఫైనల్ వరకు తీసుకెళ్ళాడు. కప్పు కూడా కొట్టించాడు. ఈ ఇయర్ కూడా పంజాబ్ తరపున ఆడుతున్నాడు. తను తీసుకున్న ప్రతి రూపాయికి పంజాబ్కి న్యాయం చేశాడు. ఇంకా ఎక్కువే చేశాడు. 11 సంవత్సరాల తర్వాత పంజాబ్ని ప్లేఆఫ్స్లోకి తీసుకొచ్చాడు. అసలు ఏమన్నా క్యాప్టెన్సీయా? నేను చూసిన యంగ్స్టర్స్లో ఉన్న క్యాప్టెన్స్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు, ది బెస్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. మిస్టర్ కన్సిస్టెన్సీ. ఎవరైనా స్కోర్ చేయడంలో కన్సిస్టెన్సీ చూపిస్తారు, బట్ ఇతను మాత్రం కెప్టెన్సీలో కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. ఇలాంటి మనిషిని టెస్ట్ టీంలోకి సెలెక్ట్ చేయలేదు. డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అక్కడ కూడా రన్స్ చేశాడు. ఐపీఎల్ పరంగా చూసుకుంటే అక్కడ కూడా రన్స్ చేశాడు. బట్ ఇలాంటి మనిషిని ఎందుకు తీసుకోలేదో అది బీసీఐకి తెలియాలి.